ఎన్నికలకు ముందు వాళ్ళు ఎక్కడ ఎలాంటి హామీలు ఇచ్చినా ఏ నిబంధనలు లేకుండా హామీలను అమలు చేస్తామని ప్రతి ఒక్క డిక్లరేషన్ లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు రైతుల డిక్లరేషన్ గాని, మహిళల డిక్లరేషన్ గాని, బీసీల డిక్లరేషన్ల గాని, ఎస్సీల డిక్లరేషన్ల గాని ఎలాంటి డిక్లరేషన్లలో వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసిన సభలలో అన్ని కూడా నిబంధన అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు అమలు చేస్తామని అనేక హామీలు గుప్పించింది ఆనాడు ఎన్నికలకు ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా చేసిపోయింది. ఈ రాష్ట్రంలో అప్పులు తప్ప ఖజానా ఖాళీ ఉంది అని మాయ మాటలు చెప్పి, మాయ మాటలు అంటే అబద్ధం అని చెప్తున్నాను, వాళ్ళ మాటలు నిజమే. ఎన్నికలకు ముందు కూడా ఇదే మాట భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు కేసీఆర్. మరి మీరు చెప్తున్నటువంటి హామీలని అబద్ధపు హామీలు మీరు ఏ విధంగా నెరవేరుస్తారు? ఈ అప్పుల రాష్ట్రంలో మీరు అప్పుల రాష్ట్రం అంటున్నారు. మరి రాష్ట్ర ఖజానా వచ్చిన ఖజానా అంటే అప్పుల గట్ట నింగనే సరిపోతుంది. మీరు రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. మీరు 2 లక్షల రుణమాఫీ అని ఏదైతే ప్రకటించిందో మీరు బ్యాంకులలో పోయి అప్పులు తెచ్చుకోండి, మేము వచ్చినాక మాఫీ చేస్తామన్నటువంటి మాట చెప్పిండు ఆనాడు ఈనాడున్న ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రోజు నిబంధనలు ఎందుకు పెడతా ఉన్నారు? ఆ రోజు మీరు చెప్పిండ్రు 40,000 కోట్ల నుంచి 43,000 కోట్లు కావాలా ఈ 2 లక్షల రుణమాఫీ చేయడానికని. ఈ రోజు అది 15,000 కోట్లకే ఎట్లా పరిమితమైంది? 15,000 కోట్లలో మీరు ఇచ్చింది కేవలం 13,000 కోట్ల ఇంతవరకు. ఇంకా మేము కొంత 70% అయిపోయింది, 80% అయిపోయింది, 20% ఇస్తే అయిపోతున్నటువంటి అబద్ధం మాటలు చెప్తున్నారు. రోజు బ్యానర్ ఐటమ్ రాపించుకుంటున్నారు, రుణమాఫీ అయిపోయింది, రుణమాఫీ అయిపోయింది, కేవలం కొద్ది మంది మాత్రమే మిగిలినారని. ఆనాడు ఏ నిబంధనలు లేకుండా అమలు చేస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదాకా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసేదాకా రైతాంగం వెంబడి భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైతులకు రుణమాఫీతో పాటు అనేక హామీలు ఇచ్చిండు. రైతులకు అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అంటే వీళ్ళు రైతు భరోసా వాళ్ళు 10,000 ఇచ్చిండు, మేము 15,000 ఇస్తామని చెప్పారు. 15,000 ఇస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ అంటే రైతులు మోసపోయి ఈ ప్రభుత్వం వస్తే మాకేమో ఇంకా ఎక్కువ ఆదాయం, ఇంకా లాభం చేసేటటువంటి ఆశయంతోనా ఆకాంక్షతోన ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల రైతులను ఇప్పటిదాకా రైతు భరోసా కింద 1 రూపాయి కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట రైతులను మోసం చేసినట్లా కాదని ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్షాలు మా మీద విమర్శిస్తున్నాయి. ఇగో ఒక నాయకుడు చెప్తాడు అక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా రుణమాఫీ చేసిందా అని. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకున్నది. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ హామీ ఇచ్చింది మీరు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నది మీరు. చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. మమ్మల్ని విమర్శించేటటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు హామీలు మీరు ఇస్తారు, ఆడ భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా, ఈడ భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా, ఆ ప్రభుత్వంలో ఇచ్చిందా? ఈడ మీరు హామీ ఇచ్చినందుకు ప్రజల తరఫున అడిగే హక్కు మాకున్నదని చెప్పి సందర్భంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు మాట ఇచ్చి మోసం చేస్తా ఉంటే చూసుకుంటామంటే చూసుకుంటూ ఉండను భారతీయ జనతా పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ మీ రైతు భరోసా? ఎందుకు ఇప్పటిదాకా రైతు భరోసా అందియలేదు? 15,000 అని చెప్పినారు కదా, మరి ఇప్పటిదాకా 7,500 ఈ పంటకు ఒక్కొక్క ఎకరాకు రైతుకు అందజేయారు. ఎంతమంది రైతులకు మీరు అందజేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు. ఎక్కడ మీ రైతు భరోసా? రైతులకు ఎక్కడా? కౌలు రైతులకు ఎక్కడా? రైతు కూలీలకు ఎక్కడా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.
దీనికి జవాబు చెప్పండి. ఆ రాష్ట్రంలో ఇస్తున్నారా, ఈ రాష్ట్రంలో ఇస్తున్నారా? అక్కడ ప్రభుత్వాలు ఏ ఏ హామీలు ప్రజలకు ఇచ్చినాయో ఆ హామీలు నిలబెట్టుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో. ఈడ మీరు హామీ ఇచ్చిండ్రు, మీరు ఇచ్చిన హామీకి మీరు కట్టుబడి మాట్లాడండి. చేత కాకుంటే మిమ్మల్ని మేము మోసం చేసినాము, మేము ఇయ్యలేకపోతున్నామని ముక్కు మీద నేలకు రాసి క్షమించమని ప్రజలను అడగండి. అంతేగాని ఈడ మీరు ఇచ్చిన హామీలు భారతీయ జనతా పార్టీ ఇచ్చడానికి కాదు. ఈరోజు రైతులకు, మహిళలకు, రైతులను ఒక పక్క మోసం చేసి ఇంకో పక్క ఏమంటున్నారు, బ్యాంకులలో వడ్డీ లేని రుణాలు 3 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. వడ్డీ లేని రుణాలు 3 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మరి ఎక్కడ ఎంతమంది రైతులకు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. యాదవులకు, గొల్ల కురుమలకు, యాదవులకు, కురుమలకు, గొల్ల కురుమలకు 2 లక్షల రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. ఎంతమంది గొల్ల కురుమలకు చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. గొల్ల కురుమలకు ఎంతమందికి, వాళ్లకు గొర్రెలు కొనడానికి, గొర్రెలు కొనుక్కోవడానికి ఎంతమందికి 2 లక్షల రూపాయలు మీరు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నా. వాళ్ళ ఖాతాలకి ఇచ్చిన ప్రతి హామీ మోసమే, ప్రతి హామీ ద్రోహమే. మళ్ళీ పైనుంచి రోజుకొక మాయ మాటలు చెప్పడానికి, మాయ మాటలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేయడానికే మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓసారి మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే దిశగా మీరు ప్రయాణం చేయండి. అంతే తప్ప మిమ్మల్ని విమర్శించకూడదు. మీరు 5 ఏళ్ల దాకా కూడా మీరు ఏమి ఇవ్వకుండా మిమ్మల్ని ఎవరు అడగకూడదు, మిమ్మల్ని ప్రశ్నించకూడదు. కేసీఆర్ కంటే కూడా ఎక్కువ నియంత్ర ప్రభుత్వం మేము ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో చూపించదలుచుకున్నాము. మా నియంతృత్వ కేసీఆర్ కంటే మించిన ఈ రోజు కక్ష సాధింపులు ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అయ్యా మీరు ఇచ్చిన హామీలు మహిళలకు ఇచ్చారు 2500, ప్రతి కుటుంబంలో 2500 మహిళలకు ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చింది? ఏ ఒక్క మహిళ కన్నా ఇచ్చిన రాష్ట్రంలో మీరు? చదువుకున్నటువంటి పిల్లలకు, నిరుద్యోగులకు నెలకు 400 రూపాయలు నిరుద్యోగ భృతిస్తామన్నారు. ఎక్కడైనా ఏ పిల్లగానికైనా, ఏ నిరుద్యోగికైనా 400 రూపాయల నిరుద్యోగ భృతి ఇప్పటిదాకా మీరు ఇచ్చినారా ఒక్కరికైనా? మరి ఈరోజు చదువుకున్నటువంటి అమ్మాయిలకి డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలు కానీ, ఆ పై చదువుతున్న అమ్మాయిలు కానీ 18 ఏళ్లు దాటిన ప్రతి గర్ల్ చైల్డ్ అంటే చదువుకుంటున్నటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్తున్నారు, స్కూటీలు. మరి ఎంతమంది అమ్మాయిలకు ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఎక్కడెక్కడ ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే. డిసెంబర్ 9 సోనియమ్మ పుట్టినరోజు నాడు ఇవన్నీ కూడా అమలు చేస్తాం, ప్రమాణ స్వీకారం చేస్తాం వెంబడే అని చెప్పినటువంటి నాయకులు మీరు. దాని గురించి జవాబు చెప్పండి. ఈరోజు హైడ్రా బాంబ్